ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం తెలపాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ కార్యదర్శి కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేటాయించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇంద్రపాలెం మంత్రి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రత్యేక హోదా విభజన హామీలను అమలు చేయాలన్నారు. దానివల్ల పరిశ్రమలు రావడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. ప్రత్యేక హోదా కోసం ఆమ్ ఆద్మీ పార్టీ కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కో కన్వీనర్ మేడిశెట్టి రామ్మోహన్, జిల్లా సహకారదర్శి జి ప్రభాకర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు మహాలక్ష్మి, జాయింట్ సెక్రటరీ వై రాంబాబు, ప్రధాన కార్యదర్శి రియాజ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నరాల శివ. నేను ఆమ్ ఆద్మీ పార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్ అండి. ఈరోజు మనకి రాష్ట్రాన్ని విభజించి 9 సంవత్సరాలు దాటి 10వ సంవత్సరం వచ్చిందండి. ఆ రోజు నరేంద్ర మోడీ గారు, వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్లో 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తాను అంటే కాదు 15 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి, 5 సంవత్సరాలు కనీసం బిల్డ్ చేసుకోవడం కూడా పనిచేయదని చెప్పిన వారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదాని కాలుతో తొక్కేశారు. ఆంధ్రప్రదేశ్ రావాల్సింది. ఈరోజు మనకి ఇండస్ట్రీస్ లేవు, ఎటువంటి ఉపాధి లేదు, ప్రజలకి అనేక ఇబ్బందులు పడుతున్నారు. యువత చూస్తే ఖాళీగా ఉన్నారు. కనీసం మనకి ప్రత్యేక హోదా అనేది వస్తే మనకి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా వల్ల మనకి పెట్టుబడులు వస్తాయి. తద్వారా మనకి యువతకి ఉపాధి హామీ కూడా దొరుకుతుందని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. రేపు 31 నుంచి 9వ తారీఖు వరకు జరగబోయే పార్లమెంట్ సెషన్స్లో మన మెడల వంచుతా ఉన్న ఎంపీలందరినీ కూడా గట్టిగా మాట్లాడి ఇది మంచి అవకాశంగా భావించి ఖచ్చితంగా ఈ సెషన్స్లోనే మనకి ప్రత్యేక హోదా వచ్చే విధంగా డిమాండ్ చేసి అడుగుతారని చెప్పి నేను ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. అదే రకంగా నేను ఒకటే కోరుకుంటున్నాను, ఆ శ్రీరామచంద్రమూర్తికి మా నరేంద్ర మోడీ గారి యొక్క మనసు మార్చి ఆయనకి కల్లోనన్నా కనిపించి శ్రీరామచంద్రమూర్తి వారు కనిపించి ఆయన మనసు మార్చి మనకి ప్రత్యేక హోదా ఈ సెషన్స్లోనే మనకి వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్కి ఇస్తారని చెప్పి ఆ శ్రీరామచంద్రమూర్తిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.